రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా ఓట్లు తొలగిస్తున్నట్టు అర్థమవుతోంది. నిన్నటితో సార్లోని ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. దీనిపై ఇవాళ ఈసీ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం ఇప్పటి వరకు 78.3% ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. అంటే మొత్తం 3,38,26,448 ఓట్లకు గాను 2,64,87,214 ఓట్లు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. వివిధ కారణాలతో 73,39,234 ఓట్లు లెక్కలోకి రాలేదు. ఇందులో 45 లక్షలకు పైగా మంది శాశ్వతంగా తరలిపోయినట్టు ఈసీ గుర్తించింది. అందుబాటులో లేని ఆచూకీ దొరకని వారి సంఖ్య 11,25,000 వరకు ఉంది. ఇక 9,22,000 మంది చనిపోయారు. ఇప్పటికే 6 లక్షల మంది వరకు తిరిగి ఎన్రోల్ చేసుకున్నట్టుగా ఈసీ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా దాదాపు 22% ఓట్లు జాబితా నుంచి తొలగిపోబోతున్నాయి. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, మనం చూస్తున్నాం ఈసీ పెట్టినటువంటి ఎన్యూమరేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. దీంతో చాలా ఓట్లు కూడా తొలగిపోబోతున్నట్టుగా అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, తెలంగాణలో సర్ ప్రక్రియ గత జూన్ 25 నుంచి ఈ ఆగస్టు నిన్నటి వరకు 10వ తేదీ వరకు సర్ ప్రక్రియ పూర్తయింది. ఓటర్ల సమగ్ర విచారణ ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణలో దాదాపు 1 కోటి ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నది. 1 కోటి ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి కనబరుస్తుంది. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 3,38,00,000 ఓటర్లకు గాను కేవలం 2,64,87,214 మంది మాత్రమే తమ ఎన్యూమరేషన్ దరఖాస్తులను బిఎల్ఓలకు అందజేశారు. అవన్నీ కూడా డిజిటలైజేషన్ అయ్యాయి. అయితే ఇక్కడ ప్రధాన సమస్య డిజిటలైజేషన్ అయినప్పటికీ చాలామంది 2002కు సంబంధించిన ఏదైతే ఆధారాలు ఉన్నాయో వాటిని చూపించలేకపోయారు. దీని ఫలితంగా మరికొంతమంది ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఒకవైపు దీంతో పాటు ప్రధానంగా మనము చూసుకుంటే ఇప్పటికే చనిపోయిన వారిని ఇందులో 9,22,230 మందిని గుర్తించారు. అంటే 21.70% గుర్తించారు. దీంతోపాటు అందుబాటులో లేనివారు అంటే ఆచూకీ దొరకని వారి సంఖ్య 11,25,546గా గుర్తించింది ఎన్నికల సంఘం. ఈ మేరకు ఈరోజు మధ్యాహ్నం వీటి వివరాలను వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించిన రాష్ట్ర అధికారి సిఇఓ ఇటు సుదర్శన్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఇప్పటికే ఇందులో ఉన్న వాళ్ళలో 6,70,203 మంది గతంలోనే వీరిని తొలగించారు. వీరు కూడా ఉన్నారు. ఇతరులు 1,02,294 మంది ఉన్నారు. మొత్తానికైతే వీరందరి ఓట్లు ఇక గల్లంత అయినట్టే. అంటే 73,39,234 మంది ఓట్లు కోల్పోయారు. ఓవరాల్గా 78.30% మాత్రమే ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్లను సబ్మిట్ చేసి డిజిటలైజేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. మిగతా వాళ్ళు తమ దరఖాస్తులను ఇవ్వలేదు. దీంతోపాటు కొందరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఇందులో 44 లక్షల మంది దాదాపు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు. అంటే పూర్తిగా ఈ డిజిటలైజేషను ఈ సర్లో భాగంగా చాలామంది ఓటు కోల్పోతున్నారు. 1 కోటి మంది ఓటు కోల్పోబోతున్నారు. ఇంకా ఇప్పుడు ఎన్యూమరేషన్ దరఖాస్తులు ఇచ్చినప్పటికీ ఈ ఆగస్టు 17వ తేదీన డ్రాఫ్ట్ ముసాయిదాను ఒకవైపు ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. ఆ తర్వాత అక్కడి నుంచి అభ్యంతరాలు సెప్టెంబర్ 10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ అభ్యంతరాల సమయంలో వారందరికీ నోటీసులు వస్తాయి. ఆ నోటీసులకు ఎవరైతే కరెక్ట్గా స్పందించి దానికి సంబంధించిన పత్రాలను ఆధారాలను చూపించి ఆధారాలను ఆ బిఎల్ఓలకు అందజేస్తే మాత్రమే ఆ ఓటు హక్కు కలిగి వస్తుంది, ఓటు హక్కు ఉంటుంది. లేదంటే వాళ్ళు కూడా ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఇటు పశ్చిమ బెంగాల్తో పోలిస్తే ఇప్పుడు ఈ తెలంగాణలో మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఇక అక్టోబర్ 19వ తేదీన తుది జాబితా తెలంగాణలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే తుది జాబితాను ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేయబోతుంది.